చెప్పండి అయ్యా. పిల్లల పేరుతో అర్చన చేయండి. అలాగేనండి. వారి పేర్లు గోత్రనామాలు చెప్పండి. వశిష్ఠ గోత్రం వశిష్ఠ గోత్రోద్భవస్య అమృత అమృత నామధేయస్య ఆనంద్ ఆనంద్ నామధేయస్య ఆకాష్ ఆకాష్ నామధేయస్య అంజలి అంజలి నామధేయస్య. పంతులు గారు ఇంకొక పేరు కూడా ఉంది. ఆ పేరు చెప్పండి అయ్యా. అరుంధతి అరుంధతి నామధేయస్య సహకుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం. స్వామి, నాకిలా గుడికి రావడం, దండం పెట్టుకొని మొక్కులు మొక్కడం అలవాట్లేదు. ఇవన్నీ నాకు బాగా అలవాటు చేసింది. ఇప్పుడు ఆ బాగి నా పక్కన లేదు. నా చిన్న కూతురు అరుంధతి కూడా లేదు. నేను నా నలుగురు పిల్లలు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాం. వాళ్ళు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో తెలీదు. బాగి ఉంటే నన్ను పిల్లలను కంటికి రెప్పలా చూసుకునేది. మా మీద ఎలాంటి నీడ పడనిచ్చేది కాదు. ఇప్పుడు నా పిల్లలకు నేను మాత్రమే తోడుగా ఉన్నాను. దేశాన్ని కాపాడే సైనికుడిలా పనిచేస్తూ నా ఇంటికి పిల్లలకి కాపలాగా ఉన్నాను. పిల్లల మీద దాడులు జరుగుతున్నాయి. అవి ఎవరు చేయిస్తున్నారో తెలీదు. నా పిల్లల్ని కాపాడు. ఏయ్ ఆగవే, ఎడుకొతున్నావు? దేవుడికి దండం పెట్టుకోవడానికి. మనం రాతోడిని కలవనీకొచ్చినాం. ముందు గా పని చూడు. అసలే ఆ రాతోడు తింగరోడు. మనం కనబడకపోతే మనం రాలేదేమో అనుకొని తిరిగిపోయినా పోతాడు. గీనే ఉండి ఆయన కోసం వెయిట్ చేద్దాం. ఎంతసేపు? అలా వెళ్ళి ఇలా దండం పెట్టుకొని వచ్చేద్దాం. రాతోడిని కలిసినాక దండం ఏం కర్మ, అర్చన అభిషేకం కూడా చేయిద్దాం. అయ్యా, మీరేదో బాధలో ఉన్నట్టున్నారు. ఓ పని చేయండి. ఈ ఆలయంలో శనేశ్వర స్వామివారి ఆలయం కూడా ఉంది. శనేశ్వరం చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసి రండి. హారతిస్తాను. అలాగే స్వామి. మనోహరి, చెయ్యాల్సిన పనులు చెయ్యకుండా ఈ పిచ్చి పనులేంటి మనోహరి? నో! భాగ్యుని భయపెట్టి పారిపోయేలా చేయడానికి నేను చాలా ప్రయత్నాలు చేశాను, కానీ అన్నీ బెడిసి కొడుతున్నాయి. బొమ్మని కత్తితో పొడిస్తే అది చస్తుందా? గోడల్ని పిడికిలతో గుద్దితే నీ పని జరుగుతుందా? పిల్లల్ని చంపితేనో, నిన్ను నువ్వు గాయపరుచుకుంటేనో అమరేంద్ర నీ సొంతం అవ్వడు మనోహరి. ఈ పిచ్చి ప్రయత్నాలు పక్కన పెట్టి అమరేంద్రని పెళ్లి చేసుకునే ప్రయత్నం చెయ్యి. నువ్వు రణవీర్ భార్యవని తెలిస్తే అమరేంద్ర నీ వంక కన్నెత్తి చూడటం కాదు కదా, నిన్ను చంపి కాటికి పంపిస్తాడు. ఆలోపే నువ్వు అమరేంద్ర చేత్తో పసుపుతాడు కట్టించుకో మనోహరి. లేదంటే అదే చేత్తో అమరేంద్ర నీకు ఉరితాడు బిగిస్తాడు. మొదటిసారి అమర్ నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు. అరుంధతి ఎగరేసుకుపోయింది. రెండోసారి అమర్ పక్కన పెళ్లి పీటలపై కూర్చోవాలనుకున్నాను,
కానీ అబ్బాగి కూర్చుంది. ముచ్చటగా మూడో ప్రయత్నంలోనైనా అమరేంద్రతో నీ పెళ్లి జరగాలి మనోహరి. అందుకే కదా ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను. నువ్వు ఎదురు చూసినంత మాత్రాన అమరేంద్ర తనకి తానుగా వచ్చి నీ మెళ్ళో తాళి కట్టడు మనోహరి. నువ్వే ప్రయత్నం చెయ్యాలి. ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఇంకా నేనేం చేయాలి? ఇప్పటి వరకు నీకు అమరేంద్రకి మధ్య అడ్డుగా ఉన్న వాళ్ళని తప్పించడం కోసం నువ్వన్ని ప్రయత్నాలు చేశావు. ఇక నుంచి డైరెక్ట్గా అమరేంద్రతో తాళి కట్టించుకునే ప్రయత్నం చెయ్యి. పెద్ద పెద్ద మండపాల్లో మంగళ వాయిద్యాలతో బంధుమిత్రుల సమక్షంలో నీ పెళ్లి జరగాలని కోరుకోకు. అది జరగని పని. నీ పెళ్లి యాదృచ్ఛికంగా జరగాలి. అమరేంద్ర అనుకోకుండా నీ మెళ్ళో తాళి కట్టాలి. కనురెప్ప మూసి తెరిచేలోపే నువ్వు అమరేంద్ర భార్య కావాలి. జరుగుతున్న దాడులన్నీ రణవీర్ భార్య చేస్తుందని అమరేంద్రకి అనుమానం వచ్చేలా నువ్వే చెప్పావు. ఆ రణవీర్ భార్యవి నువ్వేనని తెలిస్తే అమరేంద్రని పెళ్లి చేసుకోవాలన్న నీ కల ఎప్పటికీ నెరవేరదు. ఇప్పటికే చాలా ఆలస్యం చేశావు మనోహరి. ఇకనైనా తొందరపడు. ఆలస్యం అమృతం విషం. కరెక్ట్ చంబా, నువ్వు చెప్పినట్టు అమర్ని అంగరంగ వైభవంగా నేను పెళ్లి చేసుకోలేను. అనుకోకుండా యాక్సిడెంటల్గా మా పెళ్లి జరిగిపోవాలి. ప్లాన్ చేస్తాను. 48 hours లోపు మా పెళ్లి జరిగేలా అమర్ నా మెడలో తాళి కట్టేలా ప్లాన్ చేస్తాను. మిగతా అన్ని ప్లాన్లు పక్కన పెట్టి ఒక్క మా పెళ్లిపైనే ఫోకస్ చేస్తాను. 2 రోజుల్లో అమర్తో 3 ముళ్ళు వేయించుకుంటాను. ఈసారి మా పెళ్ళి ఆ దేవుడు కూడా ఆపలేడు. నీ ప్రయత్నం సఫలం కావాలి మనోహరి.